నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవులకు నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం నెగ్వా గ్రామం, కుబేరు మండలం, నిర్మల్ జిల్లా, ప్రొద్దుటూరి మురళీ మనోహర్ రెడ్డి గారి ఫామ్ లో ఉన్నాం అనమాట. వాస్తవంగా ఇక్కడ బయట నుంచి చూసినప్పుడు నాకు ఒక ఆనందం వేసింది. మొక్కలు బాగా పెరిగినాయి అని 3+ ఏజ్ చెప్తున్నారు. లోపలికి వచ్చిన తర్వాత మోర్ దాన్ 80% బంచెస్ ఇక్కడ అన్ని కూడా అబార్షన్ అయిపోతున్నాయి అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ మెయిన్. ఇప్పుడు సార్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ 4 వైపుల డ్రిప్పులు పెట్టారు, ఈ స్ప్రింక్లర్లు పెట్టారు, అంటే మైక్రోజెట్స్. మొత్తం 12 గంటలు కూడా తడిపేవాళ్ళంట. అది ఒక మెయిన్ రీజను. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం ఏదైతే అనుకున్నామో అది మన ఫైటోప్తెరా పల్మివరా డిసీజ్ ఇందులో కూడా అటాక్ ఉంది, అక్కడక్కడ కనిపిస్తుంది. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ముందు ఇరిగేషన్స్ ఎక్కువ ఇవ్వటం. గెల్లైతే చక్కగా వచ్చినాయి, తర్వాత మొదలు కూడా చాలా చక్కగా పెరిగింది. దాంతోపాటు ఇది కూడా డిసీజ్ వచ్చింది. అక్కడ చూడండి, పెద్ద కొత్తగా వచ్చే ఆకులన్నీ రింకిల్ అయిపోతున్నాయి, మెల్లిరిగిపోతున్నాయి అనమాట. చూడవచ్చు. ఈ ప్రాబ్లం గురించి మనం చాలా సీరియస్గా తీసుకొని మనం వర్క్ చేస్తున్నాం ఈ మధ్యకాలం, లాస్ట్ 2.5 months నుంచి. ఆ ప్రాబ్లం ఇక్కడ కూడా ఉంది. ఈ ఆకు ఇలా తిరిగిందంటే ఇది ఫైటోప్తెరా ఫంగస్ లక్షణం. అలా వంపు తిరగకూడదు, బ్రాణంలాగా తిరగకూడదు అనమాట. అది అలాగే ఇక్కడ చూడొచ్చు, అదంతా అదే లక్షణం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, వంగిపోయింది, ఈ కింద రంగు మారినాయి. మనకి ఇదేమంతా సూక్ష్మ పోషకాల లోపంలాగా కనిపిస్తుంది. అలాగే ఈ మొక్కలను చూడండి, మువ్వాకు వంగిపోయింది, బాగా బెండ్ అయిపోయింది. అట్లే అన్ని చాలా ఇది ఉన్నాయి. అది చాలా స్పీడ్గా ఇప్పుడు అలాగే ఇలా కూడా ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి. చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది గాలి ద్వారా, నీళ్ళ ద్వారా. ఫస్ట్ మిస్టేక్, మీరు నీళ్లు ఎక్కువ ఇచ్చారు, అది ఒకటి రాంగ్. ఇది కొంచెం పర్లేదు, మళ్ళీ దాని అవతల మొక్క మళ్ళీ ఎఫెక్ట్ అయింది. ఇది కొంచెం మెరుగ్గా ఉంది, అది బాగా ఎఫెక్ట్ అయింది. చూడండి, ఎందుకంటే కొత్తగా వచ్చే మొవ్వు పాతదానికంటే పెద్దది రావాలి. అది పొట్టిది పక్క పడిపోయింది, వంగిపోతుంది. ఆ మొవ్వాకు చూసారా, వంగిపోయింది, బెండ్ అయింది. బెండ్ ఇట్లానే కావాలి కానీ ఇట్లా కావకూడదు, అట్లా అవ్వకూడదు. అలాగే ఇక్కడ చూడొచ్చు, మీకు అబార్ట్ అయిన బంచెస్ ఇవి. ఇంతవరకు పాపం మన మురళీ మనోహర్ రెడ్డి గారు ఇందులో ఒక ఫస్ట్ హార్వెస్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ హార్వెస్ట్లోనే ఈ అబార్టెడ్ బంచెస్ అన్నీ వచ్చినాయి అనమాట. అలాగే ఇక్కడ అబార్టెడ్ బంచెస్. ఇప్పుడు ఆ కొత్తగా వచ్చే బంచ్ కూడా అబార్షన్ అయిపోయింది, అది ఫ్లవర్ కింద టర్న్ అయిపోయింది. అవునండి, గ్రీనిష్. అది రాదు, గింజలు రావు అందులో. ఇది అలాగే ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి, బంచి ఇలా ఉన్నప్పుడు వీవిల్స్ ఉండాలి, కానీ ఇక్కడ వీవిల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వీవిల్స్ కూడా వదలాల్సిన అవసరం ఉంది. తీసుకొస్తామంటున్నారు కానీ ఇంత మటుకు తేవడం లేదు. ఎన్ని రోజుల నుంచి చేస్తామంటున్నారు? 3 months అయిపోయింది. ఆ మధ్యాహ్నం ఒకసారి తెచ్చారు, తెచ్చి వదిలేను, మళ్ళీ 10 daysకి వస్తామని చెప్పారు. 10 days నుంచి మటుకు ఇప్పుడు దగ్గర ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ రీసెంట్గా అడిగితే కూడా తీసుకొస్తే ఒక 1 weekలో వస్తాయి అని చెప్పి అన్నారు. 1 week నియర్ వచ్చేసింది. ఇటువంటి 1 week చాలా పోయినాయి అని చెప్పారు. చూడండి, ఇక్కడ కూడా బంచెస్ అబార్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ బంచి యూనిఫామ్ సైజు రాలేదు, ఇక్కడ నుంచి అబార్షన్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 50% పైన అబార్షన్ అయినట్టు లెక్క. ఇంకేం డెవలప్ అవుతుంది, అయిపోయింది, దాని లైఫ్ అయిపోయింది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందన్నమాట. ఎంత చక్కగా పెంచి పాపం. ఇంకోటి, మేము వచ్చే దారిలో ఏమనుకున్నామంటే మురళీ మనోహర్ రెడ్డి గారికి శాలువా సన్మానం చేద్దాం, ఇంత దూరంలో ఎవరిలో వేయలేదు, కంచూపు మేళలో మాకు కనపడలేదు, అన్ని పెసల తర్వాత కందిచేలు మాత్రం కనపడుతున్నాయి అని అనుకున్నాం. కానీ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే పాపం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు అబార్టెడ్ బంచెస్ ఒకటి, తర్వాత ఈ ఫైటోప్తెరా ఫంగస్ ఒకటి. మీకు ఎవరిలో రాంగ్ డైరెక్షన్ ఇచ్చారో కానీ నీళ్ళు ఇన్ని అయితే అవసరం లేదండి. మనకి 120 liters పెట్టండి per day చాలు, అంతకు మించి అవసరం లేదు. అలా పెట్టిన చేలన్నీ చాలా బాగున్నాయి. అర్థమైందా? మీరు ఇక్కడ ఇప్పుడు బోర్ ఏమైనా ఆడుతుందా? బోర్ ఇప్పుడు ప్రస్తుతమా నడుస్తుంది. ఆన్ చేయండి, ఇక్కడ మెజర్మెంట్ చేద్దాం. నిమిషానికి 1 లీటర్, గంటకి 60 లీటర్లు. అంటే 6 4 ఉన్నాయి, అవి 6 4 24 240 లీటర్లు.
అంటే మీరు అరగంట వేస్తే సరిపోద్ది. ఇప్పుడు సార్ వర్షాకాలం ఎప్పుడైనా కానీ వర్షాకాలం అసలు ఏనేవద్దు. సార్లు 20% చూడాలని చెప్పిన అందువల్ల ఇవన్నీ జరిగినాయి. వాళ్ళకి తెలిసి తెలియక ఏదో చెప్తారు మీకు. బట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఆడిస్తే చాలు. ఇప్పుడు గంటకి 240 లీటర్లు వస్తున్నాయా మీకు? అటు ఇటు రెండు కలిసి అవుతున్నది అవుతుంది కదా. అవును అంటే మీకే తెలిసింది కదా 240 అని. మీ ఇందాక సార్ ఏం చెప్పారు, 12 గంటలు ఆడిస్తున్నాం అన్నారు. 12 గంటలకి 240 లీటర్లు ఎంత అవుతుంది? 12 × 240 లెక్క. అర్థమైనా మీకు పరిస్థితి? మీరు ఎక్కడి నుంచి అలా చేస్తారా? మేమైతే 24 hours కరెంట్ వచ్చినప్పుడు అంటే ఇటు అటు అటు ఇటు మొత్తానికి ఒకసారి ఒకటి మాకు వాళ్ళు చెప్పారు ముందు వాళ్ళు ఎదుటి వాళ్ళ అధికారులు చెప్తేనే మేము చేసినాం అట్లా. అదే ఇప్పటి వరకు వాళ్ళు ఏదో చెప్పారు, అయిపోయింది. వాళ్ళకి తెలిసి తెలియక చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు అలా చేయండి. మీకు రిజల్ట్ చక్కగా రాకపోతే నన్ను అన్నారు కదా, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇప్పుడు మీరు పోయిన నష్టాన్ని వాళ్ళు ఇవ్వలేరు కదా, ఎవరు ఇవ్వలేరు కదా. అది అందుకని మన నష్టాన్ని మనమే పూడ్చుకోవాలి. ఇప్పుడు నేను రైతునే, నేను రైతు బిడ్డనే. వాళ్ళకి ఇంక వేరే భాష వద్దులే కానీ మనం ఆఫ్ నాలెడ్జ్ అంతే. అది తెలిసి తెలియక వాళ్ళు చెప్తారు. వాస్తవంగా ఇప్పుడు నీ బరువు ఎంత? నీ బరువు ఎంత? నీ వెయిట్ 60 ఉంటుందా? అంటే ప్రతి మనిషి శరీరంలో 75% వాటర్ ఉంటుంది. అన్ని జీవరాశుల్లో అంతే, మొక్కలో కూడా. మన భూమి కూడా 70% నీళ్ళతో ఆక్యుపై చేయబడింది కదా. అంటే నీకు 60 kg వెయిట్ అంటే నీకు అందులో 25% తీసేస్తే ఎంత వాటర్ వస్తుంది? 25% తీసేవే, 75% వాటర్, 45 కదా. డైలీ 45 లీటర్స్ నువ్వు తాగుతావా? సింపుల్ లాజిక్ కదా. మరి మొక్క ఎలా తాగుతుంది? మొక్క మనలాంటి ప్రాణే కదా. మొక్క ఆకులు పెరుగుతుంది, గెల్లేస్తుంది, గాలి పీలుస్తుంది, ఇంకా మనకు ఆక్సిజన్ ఇస్తుంది. రాత్రిపూట అది కూడా నిద్రపోద్ది, మనలాంటి ప్రాణే కదా. మరి దాన్ని ఇన్ని నీళ్లు పెట్టి మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దానికి రిక్వైర్మెంట్ ఎంతో అంత ఇస్తే సరిపోతుంది. మీకు ఇలాగ వర్షాలు పడి చెమ్మ ఉన్నప్పుడు ఏమి వేయద్దు. ఏదన్నా వర్షం లేనప్పుడు, గట్టిగా ఉన్నప్పుడు, భూమి ఎండలు కాసినప్పుడు మాత్రం మీరు రోజుకి హాఫ్ అన్ అవర్ వేయించాలి అంతే. గంటకి 60 లీటర్స్ పడుతుంది కదా. ఇది కెపాసిటీ గంటకు 30 లీటర్లే. చూస్తే 2 hours పెట్టాలి. ఇది గంట పెట్టాలి సార్. ఇది గంట పెట్టాలి, అది అరగంట పెట్టాలి. మీకు అర్థమైంది కదా, క్లియర్. అలా పెట్టండి. మళ్ళీ 3 months తర్వాత నేను వస్తాను. అప్పుడు చూద్దాం మొక్క ఎలా ఉందో. మీకు ఇలాంటి చచ్చుగెలలు రాకుండా చూద్దాం. తర్వాత మళ్ళీ దీన్ని పునర్వైభవం చేద్దాం. ఇప్పుడు ఆ జబ్బు వచ్చింది, దాన్ని కూడా రికవర్ చేద్దాం ఒక 15 daysలో. అది ఫైటోప్తెరా ఫంగస్ అని వచ్చింది కదా. ఇప్పుడు పాతాకు కంటే కొత్త ఆకు చాలా చిన్నది వస్తుంది, వంపు తిరిగిపోతుంది. సో ఆ పరిస్థితి అదనమాట. ఇప్పుడు మన మురళీ మనోహర్ రెడ్డి గారు చెప్తారు, ఆయన అభిప్రాయం చెప్తారు. ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఆడికి టైం తీసుకొని రావడం అంటే 200-300 కిలోమీటర్ల నుంచి వచ్చి అవి మనకి మీరు ఇచ్చిన సలహాలు, చెప్పే పద్ధతులు ఏమన్నా మీ ఫాలో అవుతామని మేము అనుకుంటున్నాం, చేస్తాము. తర్వాత ఇక ఆలోచన. ఇప్పుడు ఒక రైతు ప్రాబ్లం ఉన్నారంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను. దాదాపు ఇది మహారాష్ట్ర బోర్డర్. నాకు ఎలా ఉందంటే వైజాగ్ వెళ్ళినట్టు ఉంది, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళినట్టు ఉంది ఇక్కడ రావడం. అంత డిస్టెన్స్ అనమాట. రోడ్లు కూడా కరెక్ట్గా లేవు అవి, అందుకని బాగా లేట్గా వచ్చాం. అసలు స్టార్ట్ అవుటే కొంచెం లేట్ అయింది అనుకోండి, అఫ్కోర్స్ 1 hour లేట్. కానీ బట్ ఈ రోడ్లు వీటి వల్ల ఎక్కువ దూరంగా ఉండటం వల్ల సో ఎక్కడైనా మీకు ఫార్మర్ సమస్యలు ఉన్నాయంటే నేను డెఫినెట్గా అక్కడికి వెళ్తాను, అటెండ్ అవుతాను. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా ఆ కంపెనీ వాళ్ళు చెప్పింది విన్నారు, ఓకే, ఆ ప్రకారం ఫాలో అయ్యారు. ఒక్క 3 నెలలు నాకు కేటాయించండి. ఆ 3 నెలల తర్వాత మీకు రిజల్ట్ పాజిటివ్గా రాకపోతే అప్పుడు మళ్ళీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, సరేనా? ఆ ఛాలెంజ్కి నేను రెడీ. ఫెర్టిలైజర్ మీరేమి వేయొద్దు, నేను వేరే రికమెండ్ చేస్తాను. ఆ కంపెనీ వాళ్ళ దగ్గర తెచ్చుకొని అయ్యే వాడండి, సరిపోద్ది. సంవత్సరానికి ఒకసారి వేస్తే సరిపోద్ది. అనుకూలంగా లేకుంటే మీ ఊరికే వస్తాయి అవి, వాళ్ళు పంపిస్తారు. అదే ఇప్పుడు ఈ 5th మేము ఫర్టిలైజర్ ఇవ్వాల్సింది ఆపేసి అవి వాడుకోండి. మీకు ఖర్చు కూడా దగ్గర 1/4 తగ్గుతుంది. అంటే మీకు మామూలుగా 100 రూపాయలు పెడితే 25 రూపీస్లో అయిపోతుంది. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి మీరు ఇయర్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది, అది అంతే. తర్వాత మీకు మామూలుగా మీరు ఇచ్చే ఫెర్టిలైజర్ దిగుబడిని టార్గెట్ చేస్తారు అంతే. బట్ నేను ఇచ్చే షెడ్యూల్ ఏంటంటే మనకి ఆ జబ్బులు లేకుండా, తర్వాత పురుగులు లేకుండా,
నెక్స్ట్ మొక్క పెరుగుదల. ఈ 3 ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో, ఇప్పుడు నేను అంత దూరం నుంచి రాగలిగానంటే లేదా మా టీం రాగలిగిందంటే ఆరోగ్యంగా ఉండబట్టే కదా. అలాగే మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి సరైన ఫలసాయాన్ని ఇస్తుంది. దానికి కావాల్సిన వనరులు వస్తువులు మనం కల్పిస్తే సరిపోతుంది కదా. ఆ కాన్సెప్ట్లో నేను చేస్తున్నాను. మీకు అదేవిధంగా అప్పుడు ఆ కంపెనీ వాళ్ళ ద్వారా రికమెండేషన్ పంపిస్తాను, మీరు అవి వాడుకోండి. మీరు 3 months తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడే కలుగుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్గానిక్ అంటే కొద్దిగా లేట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఏం లేదు, మీకు 15వ రోజుకి మార్పు కనపడుతుంది. 3 నెలల తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ రిజల్ట్ వచ్చేస్తుంది. కొమ్మలు కూడా విరిగి కింద పడిపోతున్నాయి సార్ కొన్ని. అవి కూడా ఆగిపోతాయి. 1 year పాటు ప్రొటెక్షన్. అది మనం ఇచ్చేదంతా 1 year ప్రొటెక్షన్ అంతే. అంటే ఇప్పుడు అది మోవు పురుగు అంటే కొమ్ము పురుగు కూడా మీకు ఇబ్బంది పెట్టదు. తర్వాత ఈ మధ్యకాలంలో తెల్లదోమ అనే ఒకటి వస్తుంది, మీకు ఇంకా రాలేదు. ఆ తెల్లదోమ కూడా 1 year పాటు రాదు మనకి. ఈ మధ్యనే నేను ఇప్పుడు 3 weeks అయింది స్ప్రే చేయించాను చెట్లకు, ముగికి ఇవన్నీ చేయించి. అదే M45 ఒకసారి, కార్బైడెంజము అది ఒకసారి కలిపి అట్లా లాంబ్డాతో కలిపి ఇట్లా కొట్టించిన. 2 times అయింది అట్లా. ఈ ముక్కు పురుగు దానికే ఎక్కువ, దాని కొరకే ఇది చేస్తాను. ఒక లైన్లో 2-3 చెట్లు ఒక రోజు కుట్టినాం నైట్లా, నెక్స్ట్ డే అది వెంటనే అవుతుంది. అట్లా అనిపిస్తుండే. నెక్స్ట్ డే అట్లా అవుతుంది. అది మళ్ళీ మీరు పని చేయండి. ఇప్పుడు మనం ఇచ్చిన మెడిసిన్ పని చేయడానికి అలా 15 రోజులు పడుతుంది. ఈలోగా మీరు మంటలు వేయండి రాత్రిపూట, కనీసం 1 hour మినిమం బర్నింగ్. మన పూర్వకాలంలో రైతులు అదే చేసేవాళ్ళు. రాత్రిపూట గ్రూప్ బర్నింగ్స్ అని సామూహిక మంటలని పెట్టేవాళ్ళు. పెట్టి శలభానికి ఒక శాపం ఉంటుంది, అది ఎక్కడున్నా కానీ మంటల్లో వచ్చి పడి చచ్చిపోవాలి. ఇప్పుడు మన లైట్ దగ్గరికి ఎన్ని పురుగులు వస్తాయి, అలాగే చాలా వరకు అందులో పడి చచ్చిపోతాయి. అర్థమైందా? సిస్టమ్ అది. ఇది మనం కాదు, మన పూర్వీకులు ఎప్పుడో నిరూపించారు. వాళ్ళ సిస్టమే కరెక్ట్ మనకంటే కూడా. ఆడికే రావాలి, భూమి గుండ్రంగా ఉంటుంది కదా. అది పెడితే అంత పురుగులు వచ్చి లోపల అంత చనిపోతుంది. ఇది కరెక్ట్ సార్. చేసినాం ఒకసారి అట్లా ఇంటి చేలో చేసినాం. అక్కడ ఇక్కడ పల్స్ అవతల తాండా ఉన్నది, వీళ్ళది తాండా. ఇది మనకి ఇది వీళ్ళు చేస్తారు. ఇది ఈ మొన్న లాస్ట్ ఇయర్ దాకా వీళ్ళకే ఇచ్చినాం, అంతా చూసుకున్నాడు, పండించుకున్నాడు. ఇక నేను ఉండకపోతుంటే వీళ్ళే ఏది ఇచ్చినా ఫర్టిలైజర్ ఇచ్చినా. సరే, అంటే ప్రాబ్లం కూడా వచ్చింది కాబట్టి ఆయన ఉన్నారు, దాన్ని రెక్టిఫై చేయాలని. ఇప్పుడు సారవను బట్టి మేము వచ్చాం కదా, సో దాన్ని సాల్వ్ చేద్దాం. స్ప్రే ల్యాండా అవి మస్తు కొట్టినాం మేము. ల్యాండా అనేది పురుగు అంటే అట్లా ఈ కాలంలో ఈ పంటలు వచ్చినాయి కదా, వచ్చిన తర్వాత ఎక్కువ పెరిగింది అది పురుగు పెరుగుతుంది. ఇప్పుడు మార్నింగ్ వచ్చి చూస్తే ఇంకొక చెట్టు కొమ్మ విరగడం పడడం. అందుకని ఇప్పుడు నేను ఇచ్చిన మెడిసిన్ మీకు పని చేయడానికి 15 రోజులు పడుతుంది మినిమం. 15 రోజులు అది ఒకసారి మొక్క శరీరంలోకి వెళ్ళిన తర్వాత 1 year పాటు ఈ పురుగు కొరికినా అది పడి చచ్చిపోద్ది. ప్రాక్టికల్ గా మనకు ఉన్నాయి. అవి పురుగులేనా సార్ లేకుంటే వేరే మక్కి పడిపోయినాయి, కింద పడిపోతున్నాయి, తింటున్నాయి కదా దానికి వేరే తింటున్నాయి. ఆ పురుగులు కాదులే, అది వేరేలే. మీ నెమళ్ళు తింటాయి, అన్ని పక్షులు తింటాయి, కాకులు తింటాయి, అన్ని పక్షులు తింటాయి. చాలా తీయగా ఉంటుంది. మీరు కూడా తినొచ్చు, ఏం పర్లేదు. నేను ఒకసారి చూసిన మొత్తం ఇట్లా అంటే ఏమో చనిపోతామో. మీరు తినే పామాయిల్ అదే కదయ్యా, సరిపోవడం ఎందుకు అవుద్ది? బాగా కలర్ డేంజర్ అవుతుంది. నంబరే కాదు, చూస్తే ఇట్లా చూసినవైతే నంబరే వెళ్ళింది. నువ్వు దాన్నే తీసుకెళ్ళి ఆయిల్ తయారు చేసుకొని మీరు వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మెత్తగా దంచేసి వేడి నీళ్ళలో వేయండి. అటు సైడ్ అకౌంట్ సైజ్ చెట్లు కదా. అవును, అదే చెప్తున్నా కదా, నాకు కన్సూమ్ మ్యాన్లు ఎక్కడ కనపడలే. 30 kilometers అవతల ఎక్కడ ఉన్నాయా? ఫస్ట్ మీరు మండలంలోనే ఇది యాక్చువల్లీ మండలంలో ఫస్ట్ ర్యాంక్ ఇది మనది. తర్వాత ఇంత చిన్న పెట్టిన వాళ్ళు ఈ పాటికి ఒకసారన్నా మంచి గెలలు తీయాల్సింది. బ్యాడ్ లక్ తీద్దాం, ఇలాగే తీపిద్దాం తర్వాత. ఇలాగే మీకు రైతులు ఎవరైనా మీకు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 9515322657. నేను 24/7 అందరికీ అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.